everyone, welcome to VNC channel. మనం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం అండి. సెకండ్ యూనిట్ నేమ్ సెంట్రల్ ఫోర్సెస్. ఆల్రెడీ సెంట్రల్ ఫోర్స్ మీద ఉన్న కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ మన కెప్లర్స్ లాస్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. సో చూడండి, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ సెంట్రల్ ఫోర్స్ కాన్సెప్ట్లో మనం ఏంటంటే ఇది కంప్లీట్ డెరివేషన్ అండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు 5 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ సెంట్రల్ ఫోర్స్ చెప్పాలి అంటే ఒక బాడీ అనేది ఒక సెంట్రల్ ఫోర్స్ యాక్షన్తో ట్రావెల్ చేసింది అనుకోండి. అంటే the body accelerates under the central force. సో ఒక బాడీ అనేది అండర్ సెంట్రల్ ఫోర్స్తో ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో లేదా ఒక బాడీ అనేది మూవ్ అవ్వడం జరుగుతుందో, అండర్ సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటండి, గ్రావిటేషనల్ ఫోర్స్తో. ఏ బాడీ అయినా గ్రావిటేషన్ లేకుండా అది ట్రావెల్ చేయలేదు లేదా యాక్సిలరేట్ అవ్వలేదు. కాబట్టి ఒక బాడీ ఏదైతే తీసుకుంటున్నామో అండర్ ద యాక్షన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్, వాట్ హ్యాపెన్స్ అంటే ఫోర్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే రేడియల్ అవుతుందండి. ఫోర్స్ అనేది రేడియల్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అది కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్గా మనం కన్సిడర్ చేసేటట్టయితే ఫోర్స్ అనేది ఇట్ బికమ్స్ రేడియల్. సో దట్ కైండ్ ఆఫ్ రేడియల్ యాక్సిలరేషన్కి ఒక ఫార్ములా అనేది మనకు ఉంది. సో దట్ రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ గివెన్ బై, రేడియల్ యాక్సిలరేషన్ని మనం ఎలా చెప్తాము అంటే రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ గివెన్ బై ఫార్ములా అండి, d²r/dt² మైనస్ r ఇంటూ d θ/dt హోల్ స్క్వేర్ అండి. రేడియల్ యాక్సిలరేషన్ మనం ఎలా చెప్తామండి, d²r/dt² మైనస్ r ఇంటూ d θ/dt హోల్ స్క్వేర్గా చెప్తాం. ఇది మనకు ఆల్రెడీ అండర్ గివెన్ ఫార్ములా అనమాట. అంటే రేడియల్ యాక్సిలరేషన్ మనం తీసుకోగా దాన్ని డిరైవ్ చేయగా వచ్చిన వాల్యూ అనమాట. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో గుర్తుపెట్టుకోవడం ఈజీ అనండి. సో d²r/dt² మైనస్ r ఇంటూ d θ/dt హోల్ స్క్వేర్గా తీసుకుంటాము. నెక్స్ట్, ఒకవేళ సెంట్రల్ ఫోర్సే కదా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఒకవేళ సెంట్రల్ ఫోర్స్ అనేది మనం యాక్ట్ చేసేటప్పుడు ఏదైతే పార్టికల్ అనేది తీసుకుంటున్నామో ఆ పార్టికల్కి ఫోర్స్ అనేది లేదనుకోండి. అంటే ఒక పార్టికల్ అనేది ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఆ పార్టికల్ అనేది ఆర్కి పర్పెండిక్యులర్గా ఉందనుకోండి. ఇఫ్ ది పార్టికల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఆర్, అంటే రేడియల్ యాక్సిలరేషన్కి ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ అండి. నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. సో అలాంటి కండిషన్లో మనకి ఏమవుతుందంటే ఎలాంటి ఫోర్స్ అనేది అక్కడ మనకి యాక్ట్ అవ్వదు. అంటే బాడీ అనేది యాక్సిలరేట్ అయితే మనకి రేడియల్ యాక్సిలరేషన్ వస్తుందండి. రేడియల్ యాక్సిలరేషన్ వచ్చేటప్పుడు ఫార్ములా d²r/dt² మైనస్ r ఇంటూ d θ/dt హోల్ స్క్వేర్. ఒకవేళ తీసుకున్న పార్టికల్ ఏదైతే రేడియల్ యాక్సిలరేషన్ తీసుకుంటున్నామో అది పర్పెండిక్యులర్గా ఉంటే అక్కడ ఎలాంటి ఫోర్స్ అనే కండిషన్ అనేది అక్కడ మనకి యాక్ట్ అవ్వదు అని చెప్తున్నాడు. సో అట్ దట్ కండిషన్ వీ నీడ్ టు టేక్ అ ఫార్ములా విచ్ ఈస్ గివెన్ బై 1/r ఇంటూ d/dt ఆఫ్ r² ఇంటూ d θ/dt ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. 1/r ఇంటూ d/dt ఆఫ్ r² ఇంటూ d θ/dt ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి అంటే మొత్తం ఎప్పుడైతే పర్పెండిక్యులర్ టు r అనేది ఉంటుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 దేర్. కాబట్టి ఈ వాల్యూ మొత్తం అంతా మనం 0కి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ వాల్యూ అంతా ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుందండి, 0 కదా అవుతుంది. దట్ ఇంప్లైస్ r² ఇంటూ d θ/dt ఈజ్ ఈక్వల్స్ టు 0. నథింగ్ బట్ దాన్నే మనం కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ r² ఇంటూ d θ/dtని ఒక కాన్స్టెంట్ అని ఒక వాల్యూకి ఈక్వల్ చేసుకుంటున్నాం. దాన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఒక స్టాండర్డ్ నోటేషన్ కన్సిడర్ చేస్తాం. ఏంటి ఆ స్టాండర్డ్ నోటేషన్ అంటే నథింగ్ బట్ u ఈక్వల్ టు 1/r అనే ఒక స్టాండర్డ్ నోటేషన్ తీసుకుంటామండి. u ఈక్వల్ టు 1/r. r అంటే మీకు ఆల్రెడీ తెలుసండి, రేడియస్ వెక్టర్. సో u ఈక్వల్ టు 1/r అనే ఒక స్టాండర్డ్ నోటేషన్ తీసుకునేటట్టయితే ఇప్పుడు మనకి ఏం కావాలండి, d²r/dt² కావాలి కదా. కాబట్టి ఈ d²r/dt² కావాలంటే ముందు dr/dt కట్టాలి. అందుకనే మనం ఈ ఫార్ములా కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే dr/dt కడదాం.
ఫస్ట్ dr/dt కట్టాలండి, తర్వాత d²r/dt² కడతాం. కాబట్టి dr/dt అంటే నథింగ్ బట్ d/dt ఆఫ్ r కదండి. r అంటే మనకు ఫార్ములా లేదు కదా, ఎలా చెప్తాము? బట్ ఇక్కడ చూడండి స్టాండర్డ్ నోటేషన్ u = 1/r అని తీసుకున్నాం కదా. నథింగ్ బట్ అప్పుడు 1/u ఈక్వల్ ఏమవుతుందండి, ఆరే కదా అవుతుంది. u = 1/r అయితే 1/u, r ఎటువైపు వెళ్ళిపోయి u ఇటువైపు వస్తే 1/u = r అవుతుంది. కాబట్టి r ప్లేస్లో ఏం వేయచ్చు, 1/u వేయచ్చండి. r ప్లేస్లో 1/u వేసిన అంటే d/dt ఆఫ్ 1/u అంటే మనం ఇక్కడ దీనికి డెరివేటివ్ చేస్తామండి. డెరివేటివ్ ఏమొస్తుందండి, 1/x అంటే డెరివేటివ్ ఆఫ్ 1/x అంటే -1/x² అనేది వస్తుంది. కాబట్టి -1/x² అంటే ఇక్కడ ఏముందండి, u² ఉంది. సో u² du/dt విత్ రెస్పెక్ట్ టు du చేస్తున్నాం కాబట్టి du/dt అని రాసుకుంటున్నాం. దీన్ని ఇంకొక ఫార్ములా కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే -1/u² యాస్టీస్ గల రాస్తున్నాను. నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చిన్న చేస్తున్నాను. చూడండి du/dθ ఇంటూ dθ/dt. dθ అనే టర్మ్తో నేను న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ని డినామినేటర్ ఇక్కడ dθ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందండి, duఏ వస్తుంది. కాబట్టి dθతో నేను న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి -1/u² అలానే ఉంటుంది. du/dθ ఇంటూ dθ/dt అనేది వస్తుందండి. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించేటట్టయితే ఒక కామన్గా ఒక వర్డ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నాం. -1/u² అంటే ఏం తీసుకోవచ్చండి, ఇక్కడ u = 1/r అంటే నథింగ్ బట్ u² ఏమవుతుందండి, 1/r² అవుతుంది. 1/u = r అని చెప్పాం కాబట్టి 1/u² ఏమవుతుందండి, r² కదా అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్లో ఏం వేయచ్చండి, మైనస్ లానే ఉంచి r² వేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి, అందుకే స్టాండర్డ్ నోటేషన్ అన్నామండి. దీన్ని యూజ్ చేసి అన్నిట్లోని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి -1/u² ప్లేస్లో మనం r² వేసినాం. ఎందుకంటే r = 1/u అయితే r² = 1/u² అవుతుంది. కాబట్టి 1/u²లో r² అనేది వేసాం. సో r² dθ/dt. నేను ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుంటున్నానండి, ఈ టర్మ్ కన్సిడర్ చేసినాను, dθ/dtని కన్సిడర్ చేసినాను. కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏం టర్మ్ ఉంది, du/dθ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ రైటింగ్ దిస్ ఈక్వేషన్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్ లానే ఉంచాను. r² dθ/dt ప్లేస్లో h వేస్తున్నానండి. ఇంకా రిమైనింగ్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా వేస్తున్నాను, h du/dθ. ఇక్కడ మీరు గమనించేటట్టయితే ఏ ప్లేస్లో మనం ఇక్కడ hని సబ్స్టిట్యూట్ చేసామండి, అది ఇక్కడ రాస్తున్నాను. వేర్ r² dθ/dt ఈజ్ ఈక్వల్ టు దేనికండి ఈక్వల్ చేసాము, హెచ్కి ఈక్వల్ చేసాము. నథింగ్ బట్ ఆర్ ఈ r² ఇక్కడ మల్టిప్లై అవుతుంది, కిందకు వస్తే ఏమవుతుందండి, డివైడ్ అవుతుంది. కాబట్టి dθ/dt = h/r². ఇలా ఎందుకు మనం తీసుకుంటున్నాం, మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ స్టాండర్డ్ నోటేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. అది సబ్స్టిట్యూట్ చేయడం కోసం మనం మార్చుకుంటున్నాం అనమాట. ఒక స్టాండర్డ్ నోటేషన్ మనం కన్సిడర్ చేసి అది తీసుకెళ్ళి వేరే వాటితో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇందులో d²r/dt² కట్టాలి. అలాగే dθ/dt వాల్యూని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి dθ/dt అనేది మనకు వాల్యూ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం d²r/dt² కూడా కట్టాలి. అంటే ఫస్ట్ మనం dr/dt కట్టాలి. ఆ dr/dtకి వచ్చిన వాల్యూని ఇప్పుడు దాన్ని d²r/dt²తో మనం డెరివేటివ్ చేస్తాం. అంటే ఈ వాల్యూకి మళ్ళీ అగైన్ d/dt ఆఫ్ dr/dt వాల్యూతో మనం డెరివేటివ్ అనేది చేస్తాము. అర్థమైంది కదండి, చాలా ఇంపార్టెంట్. కొంచెం లైన్ బై లైన్ ఎందుకు ఎలా తీసుకుంటున్నాం అనేది మనం చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం d²r/dt² కడదామండి. d²r/dt² ఎలా కడతామండి, నథింగ్ బట్ d/dt ఆఫ్ dr/dt కట్టాలండి. d/dt ఆఫ్ dr/dt కడతాం. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, d/dt ఆఫ్ dr/dt మనకి ఎంత వచ్చింది, -h du/dθ కదండి మనకు వచ్చింది, -h du/dθ. కాబట్టి ఆ వాల్యూ dr/dt ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్న కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను అంటే చూడండి, -h d/dθ ఆఫ్
du బై డి తీటా అని రాస్తున్నానండి. du బై dt అని రాస్తున్నాను. ఎలా అంటే ఇక్కడ చూడండి, du బై డి తీటా అనేది ఇక్కడ మన హెచ్కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ నేను ముందున ఈ d బై డి తీటాని ఇటువైపు తీసుకొచ్చేసి du బై dt ముందుకు రాసుకున్నాను, నెక్స్ట్ రాసుకున్నానండి. ఎందుకు రాసుకున్నానంటే ఇన్ ఆర్డర్ టు, ఇందాక మనం ఫస్ట్ dr బై dt కట్టేటప్పుడు తీటాతో డి తీటాతో ఎలా న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తామండి. సో దానికోసం నేను -h ఇంటూ ఈ వాల్యూ అండి d బై డి తీటా ఇదంతా రాశాను, -h ఇంటూ ఇదిగో du బై d బై డి తీటా రాశాను. ఇంకా ఏముందండి, u ఉంది కదా, సో ఈ d ఈ u కలిపితే du అవుతుంది, ఈ dt అనేది ఇక్కడికి వస్తుంది. అర్థమైంది కదండి. ఇది కొంచెం ఇంపార్టెంట్గా మనం కొంచెం గ్రాస్ప్ చేసుకుంటే మంచిది. కాబట్టి మళ్ళీ అగైన్ టర్మ్ని మనం మారుస్తాం. సో d బై డి తీటా ఆఫ్ du బై dt ఎలా రాయొచ్చండి, du బై డి తీటా ఇంటూ డి తీటా బై dtగా రాసుకుంటున్నామండి. d బై డి తీటా అంటే డి తీటా క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది du బై dt అనేది మనకు వస్తుంది. కాబట్టి మళ్ళీ అగైన్ అదే టర్మ్లో ఇందాక మనం మార్చుకున్నట్టే మార్చుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు -h ఇంటూ d ఇంటూ du ఎంత వస్తుందండి, d స్క్వేర్ u అండి. d తీటా ఇంటూ d తీటా స్క్వేర్ అనేది వస్తుంది ఇంటూ d తీటా బై dt అండి. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఉంది కదా, అది వేసాను అనమాట, ఇంటూ d తీటా బై dt అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ చూడండి -h ఇంటూ d స్క్వేర్ u బై d తీటా స్క్వేర్. మనకి ఇందాక d తీటా బై dtకి ఒక వాల్యూ వచ్చిందండి. ఏంటండి అది, d తీటా బై dt ఈక్వల్స్ టు ఏంటండి వాల్యూ వచ్చింది, h బై r స్క్వేర్ అనేది వచ్చిందండి. కాబట్టి d తీటా బై dt ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి, h బై r స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. కాబట్టి h బై r స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. క్వశ్చన్ చూసినంత ఈజీ కాదు, బట్ వన్స్ ఆర్ ట్వైస్ మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతాం. జస్ట్ సబ్స్టిట్యూషన్ అండి, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకు తీసుకుంటున్నాం అనే ఒక చిన్న థింగ్ అనేది మనకు తెలిస్తే ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి -h ఇంటూ d స్క్వేర్ u బై d తీటా స్క్వేర్, d తీటా బై dt ప్లేస్లో h బై r స్క్వేర్, ఎందుకంటే ఆల్రెడీ మనం వాల్యూ కట్టాం కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందండి, ఇక్కడ రాసినాను h ఇంటూ h స్క్వేర్ అండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తాను. ఇక్కడ h ఇంటూ h స్క్వేర్, కిందన r స్క్వేర్ ఉంది కాబట్టి r స్క్వేర్ వేసాను, d స్క్వేర్ u బై d తీటా స్క్వేర్ అనేది వస్తుంది. యాజ్ యూ ఆల్రెడీ నో మనకి ఏంటండి -h స్క్వేర్ అలాగే ఉంచుతున్నాను. ఇది 1/r స్క్వేర్ కదండి, -h స్క్వేర్ ఇంటూ 1/r స్క్వేరే కదా. అంటే 1/r స్క్వేర్ అంటే ఏంటండి, u స్క్వేర్ కదా, అది కూడా రాస్తాను చూడండి, 1/r స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్. కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో 1/r స్క్వేర్ అంటే u స్క్వేర్ కాబట్టి -h స్క్వేర్ u స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ u బై డో తీటా స్క్వేర్గా కన్సిడర్ చేసినాము. అర్థమైందండి. ఇదే వాల్యూ అండి, d స్క్వేర్ r బై dt స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఏదైతే ఫస్ట్ రేడియల్ యాక్సిలరేషన్ తీసుకున్నామో ఆ రేడియల్ యాక్సిలరేషన్ మనం ఫస్ట్ కన్సిడర్ చేసాం కదండి. సో ఆ రేడియల్ యాక్సిలరేషన్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దేర్ ఫోర్ రేడియల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటండి, రేడియల్ యాక్సిలరేషన్కి మనకు ఫార్ములా మరొకసారి రాసినాను. రేడియల్ యాక్సిలరేషను d స్క్వేర్ r బై dt స్క్వేర్ మైనస్ r ఇంటూ d తీటా బై dt హోల్ స్క్వేర్ అండి. కాబట్టి ఈ వాల్యూస్ తీసుకొచ్చి పెడతాం. సో ఏమవుతుందండి, d స్క్వేర్ r బై dt స్క్వేర్ వాల్యూ ఎంతండి, -h స్క్వేర్ u స్క్వేర్ d స్క్వేర్ u బై d తీటా స్క్వేర్ అనేది మనకి d స్క్వేర్ r బై dt స్క్వేర్ వాల్యూ మైనస్ r ఇంటూ d తీటా బై dt వాల్యూ ఎంత అండి మనకు వచ్చింది ఇక్కడ h బై r స్క్వేర్ అండి, h బై r స్క్వేర్. d తీటా బై dt వాల్యూ మనకు తెలుసండి, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ని పెడుతున్నాం. ఇక్కడ చూసుకోవాలండి, హోల్ స్క్వేర్ మిస్ కాకూడదు. మనం హోల్ స్క్వేర్ అనేది ఉంది కదా, మనకు ఓన్లీ ఈ లోపల ఉన్న వాల్యూ మనకు తెలుసు, హోల్ స్క్వేర్ వాల్యూ కూడా మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తున్నాం అందుకని. సో -h స్క్వేర్ u స్క్వేర్ d స్క్వేర్ u బై d తీటా స్క్వేర్ మైనస్ r ఇంటూ మల్టిప్లై చేయండి, h ఇంటూ h స్క్వేర్ అంటే h ఇంటూ h స్క్వేర్, r స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే r టు ది పవర్ ఆఫ్ 4 అండి, r టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ r ఇది మనకి క్యాన్సిల్ అవుతుందండి.
సో క్యాన్సిల్ అయితే -h²u² ఇంటూ d²u/d² మైనస్ ఇక్కడ మనకి h² ఇంటూ 1/r³ ఉన్నట్టే కదండి. 1/r³ అంటే ఏం తీసుకోవచ్చండి, 1/r అంటే u అయితే మన 1/r³ ఏమవుతుందండి, u³ అవుతుంది. కాబట్టి u ప్లేస్లో u³ వేస్తున్నామండి. అర్థమైందండి. 6 మనకి క్యాన్సిల్ అయిపోతే 1/r³ అనేది ఉంటుంది. 1/r³ మనం ఎలా రాయొచ్చండి, u³ రాయొచ్చు. కాబట్టి రేడియల్ యాక్సిలరేషన్ మనకి ఎంత అండి వచ్చింది, -h²u² ఇంటూ d²u/d² మైనస్ h²u³ అనేది వచ్చింది. రేడియల్ యాక్సిలరేషన్ అనేది ఫార్ములా అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని ఫోర్స్ అనే వాల్యూలో మనం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే మనకి న్యూటన్ సెకండ్ లా నుంచి ఫోర్స్ అనేది ఉంది కదండి, ఫార్ములా F = ma అని. కాబట్టి ma అంటే యాక్సిలరేషన్ అంటే రేడియల్ యాక్సిలరేషనే కదండి. సో ఆ రేడియల్ యాక్సిలరేషన్ m ప్లేస్లో యాక్సిలరేషన్ ప్లేస్లో ఈ వాల్యూ వేయొచ్చు కదా. కాబట్టి న్యూటన్ సెకండ్ లాలో మనకి ఏదైతే ఫోర్స్ యాక్టింగ్ అనే పార్టికల్ అనేది ఉందో F = ma, అందులో తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా ఒక రిలేషన్ని అబ్టైన్ చేస్తామన్నమాట. సో చూడండి మనకి న్యూటన్ సెకండ్ లాలో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్, ఒక పార్టికల్ మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అంటే ఫార్ములా ఏంటండి, F = మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కాబట్టి మనం ఇక్కడ మాస్ని ఇక్కడ చూడండి, మాస్ని మాస్లానే ఉంచుతున్నాము. యాక్సిలరేషన్కి మనకి వాల్యూ వచ్చిందండి ఎంత, -h²u² ఇంటూ d²u/d² మైనస్ h²u³ అనేది వచ్చింది. రేడియల్ యాక్సిలరేషన్ వాల్యూనండి ఇక్కడ వేసాం. రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ యాక్సిలరేషన్గానే తీసుకుంటాం. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే మాస్ దగ్గర మనం మైనస్ అనేది తీసుకుంటున్నాము. ఎందుకు అంటే ఫోర్స్ అనేది అట్రాక్టివ్ అని చెప్పాలి అంటే మనం మాస్ని ఇక్కడ మైనస్గా కన్సిడర్ చేస్తామండి. ఫోర్స్ని మనం మాస్ని తీసుకునే ఏదైతే మనకి పార్టికల్ అనేది ఉంటుందో దాని యొక్క ఫోర్స్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పడానికి వీఆర్ కన్సిడరింగ్ ఇక్కడ మనకి నెగిటివ్ అనేది తీసుకుంటామండి. ఓకే, ఇది చిన్నది చూసుకోవాలి. నెగిటివ్ సైన్, నెగిటివ్ అనేది అట్రాక్టివ్. ఏంటండి అట్రాక్టివ్, ఫోర్స్ అనేది అట్రాక్టివ్ అని చెప్పడానికి. సో ఈ వాల్యూ ఇప్పుడు మనం తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అయిపోతుందండి. సో h² మొత్తం మైనస్తో మనం మల్టిప్లై చేసేస్తే d²u/d² ప్లస్ h²u³ అనేది వస్తుంది, h²u³ అనేది వస్తుంది. ఈ mని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఏమొస్తుందండి అప్పుడు F/m = h²u² ఇంటూ d²u/d² ప్లస్ h²u³ అండి, h²u³. ఇక్కడ మనం F/mని మనం ఏమని తీసుకుంటాం అంటే నథింగ్ బట్ పీగా కన్సిడర్ చేస్తామండి. హియర్ F/m = p, నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ మాస్గా మనం కన్సిడర్ చేస్తాం. ఫోర్స్ పర్ యూనిట్ మాస్ని మనం పీగా చెప్తామండి. కాబట్టి F/m = p అని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏం రాయొచ్చండి, h² ఒకసారి రాస్తున్నాను చూడండి, h²u² ఇంటూ d²u/d² ప్లస్ h²u³ = p అండి. F/m ప్లేస్లో అంటే స్మాలెస్ట్ది కాబట్టి ఆ లాస్ట్లో రాశానండి, ఎలా రాసినా పర్వాలేదు. బట్ ఒక ఈక్వేటరీలో తీసుకురావడం కోసం నేను పీని అటువైపు పెట్టుకున్నాను. నెక్స్ట్ అర్థమైంది కదండి, F/m ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ h²u² అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా. సో డివైడ్ చేస్తే ఏమవుతుందండి, d²u/d² ప్లస్ h²u³ బై h²u² ఈజ్ ఈక్వల్ టు p/h²u² అండి, p/h²u². సో చూడండి h² క్యాన్సిల్ అయిపోతుంది, u² క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక u అనేది మనకు ఉంటుందండి. సో ఫైనల్గా ఎక్స్ప్రెషన్ రాస్తే d²u/d² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు p/h²u² అండి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. మనం ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేసినామో ఒక సెంట్రల్ ఫోర్స్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి వచ్చే ఎక్స్ప్రెషన్ ఇదండి, ఫైనల్ ఎక్స్ప్రెషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనీ టైమ్స్ ఇచ్చాడు.
మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మనకి ఇది ఎగ్జామ్కి ఇచ్చాడు. సో థరోగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ చూడండి. చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో మనం కెప్లర్స్ లాస్ డిస్కస్ చేద్దాము. సో ప్లీజ్ వాచింగ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ.